హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్. సో మీకు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తుంది. సో ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ చిప్స్ అండి. బట్ అందరూ ఏమో పసుపు నీళ్ళు వేసి ఆయిల్లో సో అది ఎల్లో కలర్ వచ్చేలాగా చేసి చూపిస్తారండి. బట్ నేను అవన్నీ ఏం యాడ్ చేయట్లేదు, ఆ పసుపు నీళ్ళు అవి ఏం వేయకుండా. సో నార్మల్గా మనం చిప్స్ ఎలా చేసుకోవచ్చు ఈజీగా అన్నది ఈరోజు రెసిపీ అండి. సో మీకు వీడియోలో కనిపిస్తుంది, క్రిస్పీగా క్రంచీగా లావుగా కాకుండా మెత్తగా కాకుండా ఎలా చేయొచ్చు అన్నదే ఈరోజు రెసిపీ. సో ఫస్ట్ మనం ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ నేను ఒక 2 బనానాస్ తెచ్చుకున్నాను. సో ఇది మనం పైన కట్ చేసేసి ఇదంతా పీల్ అవుట్ చేసేయాలి. సో మీ దగ్గర పీలర్ ఉంటే పీల్ చేసేయండి, సో ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ అయితే నేను పైన ఈ తొడిమే దగ్గర అది ఉంటుంది కదండి, అది కట్ చేసి తీసేస్తున్నాను. సో అప్పుడే మనకి పీల్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ పీలర్తో ఇలా దానిపైన ఉన్న పొట్టంతా పీల్ చేసేయండి. కట్ చేయకండి, కట్ చేస్తే మనం నైఫ్తో కట్ చేస్తే ఏంటంటే చాలా వరకు మనకి బనానా అందులో వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా పీల్ చేస్తే ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా పొట్టు మాత్రమే వస్తుంది. సో ఒకవేళ మీకు పొట్టు తక్కువగా వస్తుంది, దానికి స్టిక్ అయిపోతుంది అనిపిస్తే కనుక ఒక 2 సార్లు పీల్ చేయండి, ఏం పర్వాలేదు. ఇలా చేసిన దాని మీదనే మళ్ళీ ఇంకొకసారి పీల్ చేయండి. సో మీకు ఎక్కడైనా గ్రీన్గా కనిపిస్తున్నా కానీ అదంతా కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇలా పీలర్తో మనము ఎన్ని బనానాస్ తెచ్చుకుంటామో దానికి ఇలా పొట్టంతా పీల్ చేసేయాలి. చూడండి, నేను చేసిన దాని మీదే మళ్ళీ చేస్తున్నాను ఇక్కడ. సో ఆల్రెడీ 1 టైం పీల్ చేశాను, బట్ మళ్ళీ కొంచెం కొంచెం అక్కడక్కడ గ్రీన్గా కనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ ఇంకోసారి కూడా పీల్ చేస్తున్నాను. సో మీకు 2-3 సార్లు అయినా ఇలా మీకు గ్రీన్ కలర్ అంతా పోయే వరకు నీట్గా పీల్ చేసుకోండి. సో ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి నీట్గా మొత్తం గ్రీనిష్ అంతా పోయిన తర్వాత సో ఇప్పుడు మనం ఒక నైఫ్ తీసుకొని అటు ఎడ్జ్ అండ్ ఇటు ఎడ్జ్, బనానాకు 2 ఎడ్జెస్ ఉంటాయి కదా, సో అటు ఇటు కట్ చేసేయాలండి ఆ పీసెస్. అది మాత్రం కట్ చేయకూడదు చిప్స్ కింద. సో ఈ రెండు మనం ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర గ్రేటర్ ఉంటుంది కదండి, గ్రేటర్లో ఇలా చిప్స్ది మనకి స్లైస్ చేయడానికి ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను చిప్స్ స్లైసర్ సైడ్ నుంచి నేను ఇప్పుడు ఇదంతా స్లైస్ చేస్తున్నాను. సో నాకు దీనికి 3 పాయింట్స్ ఉన్నాయండి. సో అంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట చిప్స్ లాగా కట్ చేయడము. సో ఇలా గ్రేట్ చేయండి. ఒక బనానాని పట్టుకొని నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రేట్ చేయండి. సో దట్ మనకి ఏంటంటే సన్నగా రౌండ్గా వస్తాయి అన్నమాట పీసెస్. చూడండి, ఇలా ఇలా వస్తాయి పీసెస్. అండ్ కొన్ని చిన్న చిన్న ముక్కలు ఉంటాయండి, అవన్నీ మాత్రం ఒకసారి వేయకండి, అవన్నీ పక్కన పెట్టేయండి. అండ్ ఫస్ట్ మీకు రౌండ్గా నీట్గా వచ్చిన పీసెస్ ఇవన్నీ తీసి ఫస్ట్ ఒకసారి ఫ్రై చేయండి. సో ఇలా అన్ని బనానాస్ తీసుకున్నవన్నీ కట్ చేసిన తర్వాత ఇలా మనం ఆయిల్ వేడి చేసుకొని ఇందులో ఫ్రై చేయాలండి. బట్ వేసేటప్పుడు కూడా ఏంటి అంటే ఒక్కొక్క పీసే వేయండి. అంటే ఇలా మనం ఒక బంచ్ లాగా ఒకేసారి తీసుకొని వేసేయొద్దు. అంటే ఇప్పుడు చేత్తో మనం ఇలా మామూలుగా పకోడీలు వేసినప్పుడు ఇలా పిండి తీసుకొని వేసేస్తాం కదా ఒకేసారి, అలా వేయకండి. ఒక్కొక్కటి సపరేట్గా వేయండి. సో ఇందులో చిన్న టిప్ ఏంటంటే ఇవి కొంచెం స్టిక్కీగా ఉంటాయండి, అంటే కొంచెం జిగురుగా ఉంటుంది. సో అదంతా ఒకదానికొకటి అతుక్కొని పోయి ఉంటాయి అన్నమాట. సో మనం అలా కుప్పలాగా వేస్తే ఏమవుతుందంటే అవన్నీ అలా అతుక్కొనే ఉంటాయి చిప్స్ అన్నీ. సో అలా కాకుండా మనకి నీట్గా సపరేట్గా రావాలి అంటే వేసేటప్పుడే మనం ఒక్కొక్క చిప్స్ సపరేట్గా వేయాలన్నమాట. అప్పుడే మనకు ఫ్రై చేసినప్పుడు కూడా ఇలా అన్ని పీసెస్ సపరేట్గా వస్తాయి. సో ఇది ఒక చిన్న టిప్ అండి. సో ఇలా ఫ్రై చేసిన పీసెస్ అన్నీ తీసి పక్కన వేసేసుకోండి. సో మళ్ళీ చూపిస్తున్నాను నేను, చూడండి, ఇలా ఒక్కొక్కటి సపరేట్గానే వేసుకోండి. అండ్ మీకు ఇది గ్రేట్ చేసినప్పుడు ఏంటంటే చిన్న చిన్న ముక్కలు వస్తాయి, అవన్నీ పక్కన పెట్టేసుకొని లాస్ట్కి మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి అవి ఫ్రై చేసుకోండి. ఇందులో కలిపి వేయొద్దు. ఇందులో కలిపి వేస్తే ఏమవుతుందంటే చిన్న చిన్నవి తొందరగా బ్లాక్ అయిపోతాయి. సో అవన్నీ లాస్ట్కి వేసుకోండి. అండ్ ఇలా ఇంకా మనం కట్ చేసినవన్నీ తీసి ఫ్రై చేసుకోవాలి బాగా మంచిగా. అన్నీ ఫ్రై చేసుకున్నప్పుడు ఇందులో ఇంకో విషయం అండి, ఆయిల్ కూడా నల్లగా అయిపోతుంది. సో మీరేం టెన్షన్ పడక్కర్లేదు, ఎందుకంటే మనము బనానా పీల్ చేయగానే ఏంటంటే వెంటనే అది కొంచెం నల్లగా అయిపోతూ ఉంటుందన్నమాట. సో అందుకే మనకి ఫ్రై చేసినప్పుడు కూడా ఆయిల్ నల్లగా అయిపోతుంది.
సో ఇలా కట్ చేసినవి ఫ్రై చేసుకున్నవన్నీ నేను ఒక బాక్స్లో వేసాను ఫస్ట్. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో ఫస్ట్ ఇందులో వేసిన తర్వాత నేను ఇందులో కొంచెం ఉప్పు కారం 2 యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, చిప్స్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం యాడ్ చేయండి, అప్పుడే చిప్స్కి మంచిగా పడుతుంది. లేదు చల్లగా అయిపోయిన తర్వాత ఉప్పు కారం వేస్తే కనుక దానికి పట్టుకోదన్నమాట, మీకు అడుగునే ఉండిపోతుంది ఉప్పు కారము. సో ఫస్టే మనకు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక బాక్స్లో వేసి ఉప్పు కారం వేసి ఇలా షేక్ చేయండి. సో బాక్స్ని ఇలా లైట్గా షేక్ చేస్తే ఏంటంటే మనకి ఉప్పు కారం ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట చిప్స్కి. చూడండి ఎంత బాగా కలిసిపోయిందో. ఇప్పుడు ఇంకా దీన్ని యాజ్ యూజువల్ తీసుకొని మనం తినేయొచ్చండి. సో ఇది చారులో, పప్పు చారులో ఇలా నంచుకొని తింటే అద్దరిపోతుంది. అండ్ చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, అసలు ఎక్కడ మెత్తగా కూడా లేవు. సో ఇదండి ఈరోజు బనానా చిప్స్ రెసిపీ. నేను ఇందులో పసుపు నీళ్ళు అది అయితే ఏం యాడ్ చేయలేదు. నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.